శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం వాసిల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కారును గేదె అడ్డు రావడంతో కారు గేదెను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారు నెల్లూరుకి చెందిన భాగ్యమ్మ, కామాక్షమ్మలుగా గుర్తించారు. మైదుకూరులో ఆర్కెస్ట్రా ముగించుకొని నెల్లూరు వెళ్తుండగా మార్గ మధ్యలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. बैक साइड ఈరోజు అర్లీ మార్నింగ్ 4:30 గంటల సమయంలో ఆత్మకూరు పట్టణంలోని వాసిలి గ్రామం దాటిన తర్వాత ఒక కారు రోడ్ యాక్సిడెంట్ జరిగింది. ఈ కారులో ప్రయాణిస్తున్న నలుగురు కూడాను మైదుకూరు పెళ్లి ప్రోగ్రాంలో ఈవెంట్ కోసమని వెళ్ళి సింగరు, డాన్సర్స్ వీళ్ళంతా చూసుకొని తిరుగు ప్రయాణంలో వాసిలి గ్రామం దాటిన తర్వాత 100 మీటర్లు వచ్చిన తర్వాత ఒక బర్రె ఒకటి దారి క్రాస్ చేస్తుంది, దాన్ని గుద్దారు. దీని తర్వాత ఈ కారు 3 పల్టీలు కొట్టి పక్కకు పడిపోయింది. ఈ ముందు డ్రైవరు, పక్కన కూర్చున్న పిలియన్ దీప్తి వీళ్ళిద్దరు కూడా బెల్ట్ పెట్టుకోవడం వలన బెలూన్స్ ఓపెన్ అయ్యి వాళ్ళిద్దరు సేఫ్ అయినారు. బ్యాక్లో కూర్చున్న భాగ్యమ్మ, కామాక్షమ్మ ఇద్దరు కూడా చనిపోయినారు. ఈ వెనకే వస్తున్న కారు వాళ్ళు చూసి 108 కాల్ చేసి పోలీసు సమాచారం. దీని మీదట నేను, మా ఆత్మకూరు ఎస్ఐ జిలానీ గారు, మా సిబ్బంది అందరూ కూడా టీవీపైకి చూసి ఆ బర్రెని పక్కలాగి, కారు కూడా పక్కకు లాగి ఉన్నవారిని హాస్పిటల్ టెస్ట్ చేశాము. వాళ్ళిద్దరికీ దీప్తిగాను డ్రైవర్ త్రిలోక్ వైద్యం చేస్తున్నారు. వారికి ఎలాంటి ప్రాణ ప్రమాదం లేదు. మిగతా ఇద్దరు చనిపోయినారు. దీని మీద దర్యాప్తు చేస్తున్నాము. ప్రాథమికంగా ఈ డ్రైవర్ అతివేగంగా తోలుతూ ఆ బరిని కుదరడం వల్ల జరిగిన ప్రమాదంలో వీళ్ళకి ఈ గాయాలు జరిగి చనిపోయింటారని నిర్ధారిస్తున్నాము. తదుపరి మరలా ఒకసారి పూర్తిగా సీనియర్ కన్స్ట్రక్షన్ చేసుకొని కేసు ఫైనల్ చేస్తాం.